నెల్లూరు నగరంలో కొందరు పనికిమాలిన రాజకీయ నాయకులు మంత్రి నారాయణ గారిపై చేస్తున్న అర్థరహితమైన విమర్శలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని 44వ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ మండిపడ్డారు. నగర సుందరీకరణలో భాగంగా నాటుతున్న ఒక్కో చెట్టు విలువను, దాని వెనుక ఉన్న పర్యావరణ ప్రయోజనాలను గుర్తించలేని మిడిమిడి జ్ఞానంతో కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గత పాలకులు స్వార్థం కోసం చెట్లను నరికి కాంక్రీట్ కట్టడాలు లేపితే మంత్రి నారాయణ గారు భావితరాల ఆరోగ్యం కోసం, నగరాన్ని చల్లగా ఉంచడం కోసం పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు అని స్పష్టం చేశారు. గతంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక నెల్లూరు ప్రజలు వరదల్లో సర్వస్వం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ నేడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వందల కోట్లతో నిర్మిస్తున్న విశాలమైన ఆధునిక కాలువలు నగర భవిష్యత్తుకు భరోసా అని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ పసలేని మాటలు మాట్లాడుతున్నారని, అమరావతిని మరియు నెల్లూరును అభివృద్ధి దశలో నడిపిస్తున్న మంత్రి గారి కృషిని ప్రజలు గమనిస్తున్నారని, ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మానేసి నెల్లూరుని సింగపూర్ తరహాలో తీర్చిదిద్దే ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని అశోక్ గారు హితవు పలికారు. నాయకులు, పనికి మాలిన రాజకీయ నాయకులు మన నారాయణ సార్ గారి గురించి ఏవో వాగుతూ ఉన్నారు. దాంట్లో ఒక చెట్టు 12,000 అని చెప్పి వాగుతూ ఉన్నది. ఈ చెట్టు ఎంత పడింది, ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంది, ఈ చెట్లు కొంతమంది మాట్లాడుతున్నారు. చెట్లు ఎందుకు అని మాట్లాడుతున్నారు. చెట్లు ఎందుకని మాట్లాడే నాయకులు ఏదైనా ఉన్నదా? అవివేకంతో మాట్లాడుతున్నారు, వివేకంతో మాట్లాడుతున్నారు. అర్థం కావట్లా. అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చూసి వదవలేక చెట్లు ఎందుకని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాక నారాయణ సార్ గురించి విమర్శించడానికి ఏమి మాట్లాడలేక, నారాయణ సార్ చేస్తున్న అభివృద్ధి గురించి కానీ, నారాయణ సార్ చేస్తున్న కార్యక్రమాల గురించి కానీ, పార్టీ నాయకుల గురించి కానీ, ప్రజల గురించి కానీ ఏ విధంగా పట్టించుకుంటున్నదో, ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నదో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నది. ఇవన్నీ రాజకీయ నాయకులకి ఎదురు రాజకీయ నాయకులకి తట్టుకోలేక, రాజకీయ నాయకులు నారాయణ సార్ ఎదుగుదలను చూడలేక రాష్ట్రంలో అమరావతిలో ఒక విధంగా, నెల్లూరు నగరాన్ని ఒక విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు చెట్లు ఎందుకు, అయ్యేందుకు, ఇయ్యేందుకు మాట్లాడుతూ ఉన్నది. నెల్లూరు నగరంలో గత కొన్ని సంవత్సరాల క్రితం వరదలు వస్తే ఊళ్ళు ఇల్లు నిండిపోయినాయి. ఎలా నిండిపోయినాయి? రోడ్లు లేక, కాలువలు లేక, కాలువల మీద ఇల్లు కట్టడం వల్ల మన నారాయణ సార్ రావడంతో కొన్ని వందల కోట్లతో నెల్లూరు నగరంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నెల్లూరు నగరంలో కాలువల్ని ఎంత విశాలంగా, ఎంత బాగా చేస్తున్నదంటే ఇవన్నీ చూసి ఓదవలేక ఎక్కడ నారాయణ సార్కి మంచి పేరు వస్తుందని చెప్పు ఈ పనికి మాలిన రాజకీయ నాయకులు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ చెట్లు వల్ల భవిష్యత్తులో పిల్లలకు కానీ, ఈ చెట్లు వల్ల పెద్దలకు కానీ, ఈ చెట్లు వల్ల నెల్లూరు నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ చెట్లు పెంచాలని చెప్పి అందరూ మాట్లాడుతుంటే, పెద్ద పెద్ద మేధావులు చెట్లు పెంచాలని చెప్తుంటే ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న రాజకీయ నాయకులు మొత్తానికి చెట్లు వద్దు అంటున్నారు. వీళ్ళకి జయంతో చెప్పాలి అర్థం కావట్లా. ప్రజలు వీళ్ళని చూసి నవ్వుతున్నారు. చెట్లు వద్దు అంటున్నారు. చెట్లు వద్దు, ఆ చెట్లు వద్దండి. చెట్లు లేక మాడి మసిపోతా ఉన్నాయి నెల్లూరు నగరంలో. ఇంతకుముందు నాయకులంతా చెట్లు కొట్టేసి, బిల్డింగ్లు కొట్టేసి, చెట్లు కొట్టేసి పోతూ ఉంటే మా నారాయణ సార్ దానికి అంత వ్యతిరేకంగా ఎక్కడ కూడా రాష్ట్రంలో చెట్లు పెరగాలని చెప్పి, నెల్లూరు నగరం చల్లగా ఉండాలని చెప్పి చెట్లు ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క దగ్గర చెట్లు నాటిస్తూ, ఆ చెట్లు వల్ల ఉపయోగాలు ప్రజలకు తెలియజేస్తూ, ఆ చెట్ల కింద ప్రజలు కానీ, పిల్లలు కానీ చేదడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకు ముఖ్య ఉద్దేశంతో చెట్లు నాటి, చెట్లు పెంపొందిస్తుంటే అవినీతి చేసామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి కళ్ళు తెచ్చుకుని చూడండి నాయకులారా, ఇది అవినీతి కాదు. భావి తరాల కోసం మన నారాయణ సార్ ముందు చూపుతో చేస్తున్న అభివృద్ధి చదనా. ఇవన్నీ చూసి మాట్లాడండి. ఏదో మీ రాజకీయ పప్పను గడపడానికి ఇట్లాంటి పనికి మాలిన ఈ పసలేని మాటలు మాట్లాడడం మానేస్తే మీకే మంచిది. లేకపోతే నెల్లూరు ప్రజలతో పాటు నెల్లూరు నగరంలో కాదు, రాష్ట్రంలో ప్రజలు కూడా మన నెల్లూరు నగరం చూసి నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి అవివేకులు మన నెల్లూరు నగరంలో ఉన్నారని చెప్పి, ఇట్లాంటి అవివేకులు నెల్లూరు నగరంలో రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇంకనైనా మాదండి నారాయణ సార్ చేస్తున్న అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి. అందరం కలిసిమెలిసి నెల్లూరు నగరాన్ని ఒక సింగపూర్గా ఇంకా డెవలప్ చేసి నెల్లూరుని రాష్ట్రంలో, దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంచాలని చెప్పి ప్రయత్నంలో మీరు అందరూ భాగస్వాములు అయితే అందరూ హర్షిస్తారు. నెల్లూరు నగర ప్రజలైతే ఇంకా హర్షిస్తారు. దీంతో నెల్లూరు నగర ప్రజలకి